తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు అధికారుల శైలిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ అంశం మీదే ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటి వరకు ఏర్పడ్డ వివాదాలను ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని సీఎస్ అక్కడ వివరించబోతున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం అధికారుల తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి ఏపీ సీఎస్ ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే విద్యుత్, నీటి విషయంలో విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం నడుచుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే విషయాన్ని సీఎస్ కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లిన సీఎస్ కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శితో సమావేశం కానున్నారు. ఏపీ అధికారుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఏపీ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. నితిం వద్ద సీనియర్ ఐఏఎస్ అధికారిని చందనాకాన్ను అడ్డుకోవడంతో అక్కడ ఫుట్పాత్ మీదే ఉండాల్సి వచ్చిందని సీఎస్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా న్యాక్ వద్ద మరో సీనియర్ ఐఏఎస్ శామ్యూల్ను అడ్డుకున్న అంశాన్ని కూడా వివరించనున్నారు. దీంతో పాటు తాజాగా కార్మిక శాఖ వివాదంపై కూడా సీఎస్ కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం కార్మిక సంక్షేమ నిధి వివాదంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కార్మిక శాఖ కమిషనర్తో పాటు ఉద్యోగులతో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు సీఎస్ కృష్ణారావు. ఇదే సమయంలో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో చెప్పిన విధంగా ఉమ్మడి సంస్థల నిర్వహణలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోతోందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పు, న్యాక్, నిధం, హెచ్ఆర్డీ వంటి సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఏపీ ప్రభుత్వం తప్పుపడుతోంది. వీటన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరనున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సీనియర్ అధికారులు కూడా ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.